హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. క్యారెట్ స్వీట్ కార్న్ కొబ్బరి కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా హై ప్రోటీన్ ఉన్న కర్రీ అండి. పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తినే కర్రీ. అస్సలు స్పైసీగా ఉండదు. చాలా హై ప్రోటీన్ ఉన్న కర్రీ. ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందామండి. క్యారెట్ అలాగే స్వీట్ కార్న్ కూడా చక్కగా ఇలా ఒలిచి పెట్టుకోవాలి ముందుగానే అలాగే మనం మిర్చి కూడా కట్ చేసుకోవాలి. మెయిన్గా మనకి పచ్చి కొబ్బరి కావాలండి. దీంట్లోకి పచ్చి కొబ్బరి కూడా చక్కగా తురిమేసి పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. దాంట్లో ముందుగా మనం పచ్చెనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేసేసుకొని 2 ఎండుమిర్చి కూడా తుంచి వేసేసుకుందాం. పోపు అనేది చక్కగా వేగాలండి. మంచిగా పోపు వేగితే మనకి ఈ కర్రీ బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. మిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకొని ఇప్పుడు దీంట్లో ముందుగా 1 కప్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. చక్కగా సన్నగా తురిమిన ఆనియన్ అయితే ముందుగా వేసేసుకుందాము. అలాగే దాంట్లో గుప్పెడి కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకోవాలండి. చూసారు కదా, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇదైతే కలుపుకుందాం చక్కగా. చూసారు కదా, జస్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మనం ఒక చిటికెడి సాల్ట్ వేసుకొని ఇవి కొంచెం కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న మిర్చి అండి, ఒక 5-6 మిర్చి తీసుకున్నాను నేను. ఎందుకంటే ఈ కర్రీకి మనకి మెయిన్గా టేస్ట్ ఇచ్చేది మిర్చి. అంటే మనకి ఇంకా కారం వెయ్యం మనం, ఈ కారమే మనకి సరిపోతుందనమాట. సో అందుకని చెప్పి ఈ కర్రీకి మనకి మిర్చియే కారం ఉంటుంది. సో అవి కొంచెం ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ మనం ఒక గుప్పెడు బఠానీ అండి, పచ్చి బఠానీ వేసుకోవాలి. పీస్ అంటారు కదా, బఠానీ యాక్చువల్గా ఈ కర్రీలో ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే బఠానీలో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగా ఇష్టపడి తింటారు అని చెప్పి నేను బఠానీ వేసాను. అది మీకు ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదు అంటే బఠానీ స్కిప్ చేసేయచ్చు. ఫైనల్గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ చూసారు కదా, ఎంత లేతగా ఫ్రెష్గా ఉంది. ఎప్పుడైనా మీరు స్వీట్ కార్న్ చక్కగా లేతగా ఉన్నాయే తీసుకోవాలండి. అప్పుడే మన కూర చక్కని టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంట్లో ఉన్నాయి కదా ఇలా వడిలిపోయినవి అలా వేసుకుంటే ఏమవుతుందంటే అవి మనకి గట్టిగా అయిపోతాయండి. కర్రీ చేస్తే ఇలా చక్కగా లేతగా పాలు కారే స్వీట్ కార్న్ వేసుకుంటే కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో చూసారు కదా, స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి మనకి ఇలా చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు కూరకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. కొంచెం ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకొని చక్కగా దీన్ని అయితే కలిపేసుకుందాము. చూసారు కదా, మనకి స్వీట్ కార్న్ ఇలా కొంచెం ఇలా పొంగినట్టు వస్తుందండి. అప్పుడు మనకి స్వీట్ కార్న్ చక్కగా ఉడికిపోయినట్టు మనకి తెలుస్తుంది. అంటే ఇలా మనకి స్వీట్ కార్న్ పొంగినట్టు చక్కగా పర్ఫెక్ట్గా బాల్స్ లాగా రావాలి అంటే మనం లేత స్వీట్ కార్నే తీసుకోవాలండి. చూసారు కదా, ఇలా చక్కగా మనకి మొత్తం కర్రీ అంతా ఫ్రై అవ్వాలి. స్టవ్ సిమ్లోనే ఉంచుకొని చక్కగా ఎక్కడ అడుగంటకుండా మాడిపోకుండా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అయితే దీంట్లో నేను 1/4 కప్పు పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని ఎక్కువ టైం పట్టన అవసరం లేదండి. జస్ట్ మనకి పచ్చి కొబ్బరి ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అన్నీ మంచి హై ప్రోటీన్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి. స్వీట్ కార్న్ కానీ, కొబ్బరి కానీ, క్యారెట్ కానీ మనకి అన్నీ చాలా హెల్త్కి మంచివి అనమాట. ఎవరైనా చక్కగా తినొచ్చు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. చపాతీ రైస్లోకి ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి. సో చూసారు కదా, ఇప్పుడు మనం పిల్లలకి పెట్టాలి అనుకుంటే మనం దాంట్లో మిర్చి వేసాం కదండి, ఆ టేస్ట్ సరిపోతుంది కారం. లేదు ఇంకా కొంచెం స్పైస్గా కావాలి అంటే మనం దీంట్లో రసం పౌడర్ వేసుకోవాలండి. రసం పౌడర్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా వేసుకోవచ్చు, లేదు అంటే బయట ప్యాకెట్ అమ్ముతుంటారు కదా రసం ప్యాకెట్స్, అవి వేసుకోవచ్చు. లేదు అంటే అసలు ఈ రసం పౌడర్ అనేది స్కిప్ చేసి ఆ మిర్చి ఉంది కదా, ఆ మిర్చి స్పైసే సరిపోతుంది. కొంచెం మనం పెద్దవాళ్ళు తినాలి అంటే కొంచెం అంటే మనకి స్వీట్ కార్న్, క్యారెట్ ఇవి కొంచెం స్వీట్ ఉంటాయి కదా ఆనియన్, సో కొంచెం స్పైస్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను రసం పౌడర్ అనేది ఈ కర్రీకి ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి సేమ్ ప్రాసెస్లో.
అలాగే దీంట్లో ఫైనల్గా మనం అది కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అండి, ఒక గుప్పెడి కొత్తిమీర తీసుకొని చక్కగా వాష్ చేసి తురిమేసి వేసాను. అలాగే ఫైనల్గా కొంచెం కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు కూడా వేసేసాను. అంతేనండి, ఎంతో చక్కటి క్యారెట్ స్వీట్ కార్న్ కొబ్బరి కూర రెడీ అయిపోయింది. రైస్ చపాతీలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.